మొదటగా 5 సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ప్రజలకు సేవలు అందించినటువంటి పెద్దలు, పూజ్యులు, తండ్రి సమానమైనటువంటి వరదారెడ్డి గారికి ఈరోజు ఈ వేదిక వచ్చినందుకు స్వాగతం పలుకుతున్నాం. అలాగే మన కాబోయే ఎమ్మెల్యే శ్రీ సుధాకర్ యాదవ్ గారికి స్వాగతం పలుకుతున్నాం వేదిక మీద. అలాగే వరుస చేరికలతో ఈ మధ్యకాలంలో దూసుకెళ్లిపోతున్నటువంటి మన సురవరం సుధాకర్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే వేదిక మీద ఉన్నటువంటి మిగతా మండల అధ్యక్షులు, దూరు మండల అధ్యక్షులు బోరెడ్డి రమణ గారికి, అలాగే రామచంద్ర నాయుడు గారికి 3 సార్లు సర్పంచ్గా తన సేవలు అందించి, ఒకసారి ఎంపీపీగా తన సేవలు అందించి ఈ గ్రామాన్ని అద్దంలా చేరడానికి తన తోడ్పాటించినటువంటి అన్నగారి గురువిరెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేసుకుంటున్నాం. ఈ గ్రామం మేము చదువుకునే రోజుల్లో, నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ ఉన్నప్పుడు ఈ గ్రామం జేఎస్ రంజన్ కలెక్టర్ గారు ఉన్నారు. అప్పుడు ఈ గ్రామానికి ఉత్తమ గ్రామం అవార్డు వచ్చింది. దాన్ని ఈరోజు ఈ వేదిక మీద పంచుకున్నందుకు చాలా సంతోషపడుతున్నాం. అలాగే ఇల్లు తిరిగి గడప తిరిగి అందరినీ పరిచయం చేసినటువంటి శేఖర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్తలకి, నాయకులకి, జనసేన పార్టీ కార్యకర్తలకి, నాయకులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఈ యొక్క స్టేజ్ని అందంగా అలంకరించినటువంటి, వ్యాఖ్యతగా వ్యవహరించినటువంటి ఉమాకాంత్ గారు మరియు వారి సోదరుడు శేషగిరి గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. ఇక్కడికి వచ్చినటువంటి ఉత్తమ గ్రామస్తులు, లక్ష్మీపేట గ్రామస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మొదటగా మన అవినీతి చక్రవర్తి శ్రీ జగన్ రెడ్డి గారు తాకట్టులో నెంబర్ 1 నిరూపించుకున్నారు. మొన్నే చూసింటారు, మీరు అందరూ న్యూస్లో కూడా విన్నారు. సచివాలయాన్ని దాదాపు 360 కోట్లకి తాకట్టు పెట్టారు. ఒక సచివాలయమే కాదు, మన ప్రజలను కూడా తాకట్టు పెట్టారు. మీరు ఒకసారి చూస్తే పుట్టబోయే బిడ్డ మీద కూడా అప్పు ఉంది. ప్రజలను తాకట్టు పెట్టారు. ఇంతవరకు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 2014 వరకు 1,00,000 కోట్ల అప్పు మాత్రమే ఉంది. 2014 నుంచి 19 వరకు 1,50,000 కోట్ల అప్పు అయితే ఈరోజు 10 లక్షల కోట్ల అప్పు ఉంది. దాదాపు పుట్టబోయే ప్రతి బిడ్డ మీద కూడా 1,00,000 రూపాయల అప్పు ఉంది. ఈ విధంగా తాకట్లు పెట్టుకునే పోతున్నారు. ఇవన్నీ ఎవరు కట్టాలి? మనమే కట్టాలి, ప్రజలే కట్టాలి. ఆయన తాకట్టు పెట్టి అప్పు తీసుకొచ్చిందంతా మనమే కట్టాలి. ఆయన ఆస్తులమ్మి, బెంగళూరులో ఆస్తులమ్మి, ఆయన చెల్లెలకి ఇవ్వకుండా చెల్లెల్ని గోడకేసి కొట్టి గొంతు పిసికి ఎగ్గొట్టిన ఆస్తులు అయితే ఖచ్చితంగా ఇవ్వడు. అది మనమే కట్టాలి, ప్రతి రూపాయి మనమే కట్టాలి. అందుకే ఆయన రేట్లు పెంచారు. విద్యుత్ ధరలు దాదాపు 9 సార్లు పెంచారు. ఇసుక పెంచారు, ఇంటి పన్ను, చెత్త పన్ను, ఇలా పన్నుల మీద పన్నులు వేసుకుంటూనే ఉన్నారు. మన రాష్ట్రాన్ని అప్పుల ఊబిలో నింపేశాడు ఆయన ఎన్నికల ప్రచారంలో. అలా అసెంబ్లీలో చాలాసార్లు బాధుడే బాధుడు అని వేరే లెవెల్లో మనల్ని వీరబాధుడు వేశాడు ఈ జగనన్న. ఇలా ఇంకా చూడాలంటే మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి ఈరోజు 30 మద్యపు డిపోలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో. ఒక 10 మద్యపు డిపోల్ని ఆల్రెడీ తాకట్టు పెంచేటి బ్రెవరేజెస్ కార్పొరేషన్ కింద ఈరోజు 21,000 కోట్ల అప్పు తీసుకొచ్చారు. ఇంకా 20 డిపోలు ఉన్నాయి, వాటిని తాకట్టు పెట్టి ఇంకొక 25,000 కోట్లు అప్పు తీసుకోవడానికి రెడీ అయ్యారు. మద్యపానం నిషేధం చేస్తున్న జగన్న ఈరోజు మద్యం తాగే వారి మీద వచ్చే ఆదాయం అంతా తాకట్టు పెట్టేసి ఇంకొక 15 సంవత్సరాలు మద్యపాన నిషేధం అనే మాటే లేకుండా చేశారు. ఇలా తాకట్టు మీద తాకట్లు పెడుతూనే ఉన్నారు. మందు తాగే వారిని అసలు పట్టించుకోవట్లేదు. చాలామంది కష్టజీవులు సాయంత్రం అయితే కొద్దిగా మందు తాగి పడుకుంటారు. వారి ఆరోగ్యాలు ఈయనకు లెక్కపట్టలేదు. లివర్ క్యాన్సర్లు వచ్చాయి చాలామంది. ఈ మధ్య కాలంలో లిక్కర్ మరణాలు దాదాపు 25% పెరిగాయి. చాలామంది చనిపోతున్నారు. మీరు చూస్తే వాళ్ళ ఆరోగ్యాలు పాడైపోతున్నాయి.
ఆ వచ్చే ఆదాయానికి లెక్క చూపట్లేదు, ఆడిటింగ్ లేదు. మనం కొనే కూరగాయలు, క్యారెట్లు, యాపిల్ పండ్లు ఇవన్నీ మనం ఫోన్పే చేసి తెచ్చుకుంటున్నాం. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడే కానీ ఫోన్పే, గూగుల్ పే, డిజిటల్ పేమెంట్లు ఏం లేవు, అంతా క్యాషే. ఎంత ఖర్చు పెడుతున్నారో తెలియదు. వాళ్ళు ఇచ్చిన బ్రాండే తాగాలి, వాళ్ళు ఇచ్చిన మద్యమే తాగాలి, మనం అడిగింది ఇవ్వరు. ఇలా మద్యపానం మీద ఆయన ఉక్కు పాదం మోపేసి మన డబ్బులన్నీ లాగేసుకుంటున్నారు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలు ప్రజల్ని కానీ, రైతులు కానీ, విద్యార్థులు కానీ ఎవరిని పట్టించుకోవట్లేదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఏకమై ఈ మధ్యకాలంలో మేము గత రెండు నెలల నుంచి గ్రామాల్లో చాలామంది హారతులు పడుతున్నారు, పూల వానతో స్వాగతం పలుకుతున్నారు. మన సుధాకరన్నని ఖచ్చితంగా మనం ఎమ్మెల్యే చేసుకొని తీయాలి. మన మైదుకూరు బాగుపడాలంటే సుధాకరన్న ఎమ్మెల్యే అయితే చేయబోయే పనులు చాలా ఉన్నాయి. మన రైతులంతా కేసీ కెనాల్ ఆయకట్ట కింద ఉన్నవారు దాదాపు 92,000 ఎకరాలు, అందులో మైదుకూరు పరిధి కింద 82,000 ఎకరాలు వస్తుంది. ఈసారి మనం పంట వేసుకోకుండా ఏ మొక్కజొన్న, జొన్న, నువ్వులతో సరిపెట్టుకున్నాం. ఆ రాజోలి ఆనకట్ట ఎత్తు పెంచితే మనకు నీళ్ళు వచ్చే అవకాశాలు ఉంటాయి. అది మన సుధాకరన్న ఎమ్మెల్యే చేసుకుంటేనే మనకు ఆ యొక్క కోరిక అనేది నెరవేరుతుంది. అలాగే మైదుకూరులోని బోర్లు ఇలాంటివన్నీ భూగర్భ జలాల యొక్క నీటిని పెంచాలంటే ఎర్ర చెరువులు నీరు నింపాలి. ఆల్రెడీ ఆయన ఇంతకుముందు నీరు నింపి మైదుకూరు ప్రజల దాహార్తిని తీర్చారు. ఇది ఆయన వల్లే సాధ్యమవుతుంది. అలాగే మైదుకూరులో క్రీడా మైదానాలు లేవు, డిజిటల్ లైబ్రరీలు లేవు. సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఈ ఊర్లో కూడా చాలా మంది ఉన్నారు, చాలా మంది ఇళ్లలో ఇబ్బంది పడుతుంటారు. వారికి వర్క్ స్టేషన్లు కూడా అన్నగారు చేపిస్తారు ఖచ్చితంగా. అలాగే మైదుకూరులో వీధులన్నీ అద్దంలా మెరవాలన్నా కూడా మన సుధాకరన్న వల్లే సాధ్యం. అది మైదుకూరులో చాలా వరకు కొన్ని ఎవరికి చెప్పకుండా ప్రజలకి ఎన్నో నిర్ణయాలు తీసుకున్నారు. అందులో ముఖ్యంగా ఒకటి సంత వల్ల చాలా మంది ఇబ్బంది పడ్డారు. అక్కడ నీళ్లు లేవు, షెల్టర్లు లేవు, చాలా గేదెలు ప్రతిసారి చనిపోతున్నాయి, ఆవులు చనిపోతున్నాయి. మన సంతను మనం వెనక్కి రప్పించాలంటే అది సుధాకరన్న వల్లే సాధ్యమనే విధంగా గ్రామస్తులకి చాలా బహిరంగంగా చెప్తున్నాం. చాలా చోట్ల వైసీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలు వాళ్ళందరూ చెప్తున్నారు, ఈసారి కానీ మేము ఓడిపోతే రాజకీయాలు వదిలేస్తామని చెప్తున్నారు. అవును, వారికి ఇవే చివరి ఎలక్షన్లు. ఇక్కడ కూర్చున్నటువంటి మా గ్రామస్తులు చెప్తున్నారు, వైసీపీ వారికి ఇవే చివరి ఎలక్షన్లు. ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు చెప్తున్నారు, వైసీపీ వారికి ఇవే చివరి ఎలక్షన్స్ అని. వారి యొక్క కోరికను ఖచ్చితంగా మీరంతా మూకుమ్మడిగా నెరవేర్చి మన మైదుకూరు ఎమ్మెల్యేగా శ్రీ పుట్టా శివాకర్ యాదవ్ గారిని అఖండ మెజారిటీగా గెలిపించాలని ప్రతి ఒక్క గ్రామస్తుల్ని పేరు పేరున కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై సుధాకర్, జై పవన్ కళ్యాణ్ గారు.